వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేనైతే మా అమ్మని కలవడానికి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాను. మా డాడీ దగ్గర నుంచి నేనైతే గుడ్ హ్యాబిట్ నేర్చుకున్నాను అనమాట. అది రాన్ బ్యాడ్ హ్యాబిట్ గా మారిపోయింది. అదేంటంటే మా డాడీ ఎవరినైనా సరే అమ్మని పిలుస్తారు, ఇంక్లూడింగ్ బేబీ. మా అమ్మను కూడా అత్తని పిలవడం అనమాట, అమ్మనే పిలుస్తాడు. అదే అలవాటు నాకు కూడా వచ్చి నేను కూడా అందరిని అమ్మని పిలవడం స్టార్ట్ చేశాను అనమాట. కానీ అందరు నన్ను కోపంగా చూస్తున్నారు. అయినా ఈ రోజుల్లో అమ్మ అని పిలిస్తే ఎవరు చూస్తారు చెప్పండి? బిచ్చగాడు అమ్మ అన్నం ఉంటే ఏంటి వేస్తారా? లేదు, అమ్మాయి అన్నం ఉంటే ఏంటనే వేస్తున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వస్తే నేను మా అమ్మని కలవడానికి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే వచ్చానని చెప్పాను కదా. ఆమె ఎవరో కదనమాట, వారాహి అమ్మ. నా ఫోన్ వాల్ పేపర్ కూడా వారాహి అమ్మే ఉంటుంది అనమాట. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఇంకా లైట్ పడుకునే ముందర ప్రతిసారి అయితే అమ్మని చూసే పడుకొని లేస్తుంటాను. నాకు అంత ఇష్టం వారాహి అమ్మ అంటే. అమ్మ గురించి చెప్పాలంటే ఒక వీడియో కాదు కదా, ఒక రోజంతా చెప్పమని చెప్తానే ఉంటాను. లాస్ట్ 8 డేస్ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు లాస్ట్ రోజు అనమాట. అది కూడా శుక్రవారం వచ్చింది. నేనైతే నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చాను అమ్మవారిని చూడడానికి. అంతకు ముందు వారాహి అమ్మ గురించి పెద్దగా ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడైతే అందరికి తెలియడం వల్ల అయితే మామూలుగా లేదు ఇక్కడ రష్. అంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పుడు ఊరికే వచ్చి ఇలా దర్శనం చేసుకెళ్ళిపోయాడు. ఇంతమందిని చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి, ఈ వీడియో చూస్తున్న మీ మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటి మరి అయితే ఉంటా, బాయ్.